హాయ్ అండి, అందరికీ నమస్తే. జలుబు చేసినప్పుడు నోటికి రుచిగా కావాలనుకున్నప్పుడు అన్నం తినాలనిపించదు. ఒక్కోసారి జలుబు చేసి బాగలేనప్పుడు అలాంటప్పుడు మనకు నోటికి అన్నంలో వేడి వేడి అన్నంలో రుచి తగలాలంటే ఎండుమిరపకాయల చింతకాయ పచ్చడి ఈ విధంగా చేసుకొని తింటే నోటికి రుచిగా ఉంటుంది. ఒక 50 గ్రాములు ఎండుమిరపకాయలు తీసుకున్నా, నేను 50 గ్రాములు ఏరుశెనగ గుండ్లు తీసుకున్నా, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూను పచ్చిపప్పు, 1 స్పూను మినపప్పు, 1 స్పూను ధనియాలు, 1 గుప్పెడు కరివేపాకు, లైట్గా 1 స్పూన్ ఆయిల్ వేసుకొని వేయించుకొని ఈ విధంగా మిక్సీలో తీసుకోవాలి. చేసి చూపిస్తాను. ఇప్పుడు మిక్సీ పట్టినాక ఇందులో 1 ఉల్లిపాయ 4 ముక్కలు కోసి ఉల్లిగడ్డ కోసేసుకొని కొంచెం చింతకాయ తొక్కు మనం నిల్వ చేసుకుంటాం జాడీలు, ఆ చింతకాయ తొక్కు కొంచెం అంత వేసుకొని 4 ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఉల్లిగడ్డ కట్ చేసి ముక్కలు వేసుకొని మళ్ళీ కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. సాల్ట్ తాలింపు వేసేటప్పుడు సాల్ట్ వేసుకోవచ్చు, చింతకాయ తొక్కులో ఎంతవరకు సాల్ట్ ఉంటుందో చూసుకొని. ఈ విధంగా మిక్సీ పట్టుకొని ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలి. 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని 1 అర స్పూన్ జీలకర్ర, 1 అర స్పూన్ ఆవాలు వేసుకొని ఎండుమిరపకాయలు కరివేపాకు వేసి పోపు పెట్టుకోవాలి. ఈ విధంగా తాలింపు వేసుకొని 1-2 నిమిషాలు ఉడకనిచ్చి తీసేసుకోవాలి. వేయించిన మిరపకాయలు వేయించిన ఏరుశెనగ గుండ్లే కాబట్టి కొంచెం 1-2 నిమిషాలు ఉడికితే సరిపోతుంది తాలింపులో. ఈ విధంగా తాలింపులో ఉడికించుకొని ఎండుమిరపకాయల చింతకాయ పచ్చడి నోరు బాగలేనప్పుడు, జలుబు చేసినప్పుడు, జ్వరం వచ్చినప్పుడు తింటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇందులో ఏమి లేదు, ఏరుశెనగ గుండ్లు, జీలకర్ర, ధనియాలు, కరివేపాకు, ఇవన్నీ మంచి ఆరోగ్యానికి.